బంగ్లాదేశ్లో హింసాత్మక పరిస్థితులపై ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బంగ్లాదేశ్లోని హిందువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు బంగ్లాదేశ్ అంతర్గత విషయం కాదన్నారు. భారత్కు పొరుగునున్న మైనార్టీల భద్రత కోసం సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. వారికి అండగా నిలవకుంటే భారత్ ఏనాటికి మహాభారత్ అవ్వదని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు ఈ దేశంలో భాగమైన ప్రాంతం పొరుగు ప్రాంతంగా మారిందని గుర్తు చేశారు. ఈ దురాగతాల నుంచి మన జాతికి చెందిన వారిని రక్షించడం మన బాధ్యత అని జగ్గి వాసుదేవన్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లోని 27 జిల్లాలో గల హిందువుల నివాసాలు, వారి వ్యాపార సంస్థలపై దాడులు, లూటీలు చేస్తున్నారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు సంబంధించి సంస్కరణలు అమలు చేయాలని దేశవ్యాప్త ఆందోళనకు విద్యార్థులు పిలుపునిచ్చారు. దేశ ప్రజలు మద్దతు ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు, నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆ క్రమంలో వందల మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అయినా పరిస్థితులు ఏమాత్రం అదుపులోకి రాలేదు. ప్రభుత్వం దిగివచ్చి విద్యార్థులను చర్చలకు ఆహ్వానించింది. అవి కూడా విఫలమయ్యాయి. దీంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు దేశవ్యాప్త ఆందోళన బాటపట్టారు. దీంతో దేశంలో శాంతి భద్రతలు మరింత క్షీణించాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా హిందువుల దేవాలయాలు, ఇళ్లపై దాడులు జరిగాయి. ఆ క్రమంలో అందిన కాడికి దోచుకుంటున్నారు.